చూడండి పిల్లారా, పరమగీతము మనం ధ్యానిస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం ఒకసారి మీరు ఏడవ అధ్యాయము 13వ వచనం. పరమగీతము 7వ అధ్యాయం 13వ వచనము. పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది అను. పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది. మరి ఈ పుత్రదాత వృక్షము ఏమిటి? దీని గురించి ఆదికాండము 30వ అధ్యాయంలో కూడా దీని గురించి వ్రాయబడింది. ఒకసారి మనము చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి మీరు చదవండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడు చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చిదనను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా సర్వశక్తిమంతుని ప్రతిగా నేను నున్నానా అనెను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును. అలాగున ఆమె వల్ల నాకు పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, సర్వశక్తిమంతుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరవిని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు సర్వశక్తిమంతుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితుననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా, ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి అషేరు అని పేరు పెట్టెను. గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షము పండ్లను చూచి తన తల్లి అయిన
లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్ర దాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకుంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతను ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. సర్వశక్తిమంతుడు లేయా మనవి వినిన గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున సర్వశక్తిమంతుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, సర్వశక్తిమంతుడు మంచి బహుమతి నాకు దయచేసిను, నా పెనిమిటికి 6 కుమారులు కనియున్నాను గనుక అతడు ఇకను నాతో కాపురం చేయననుకొని అతనికి జబూలను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెని కని ఆమెకి దీనా అని పేరు పెట్టెను. సర్వశక్తిమంతుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెర్చెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని సర్వశక్తిమంతుడు నా నింద తొలగించును అనుకొనెను. మరియు ఆమె యావే మరి ఒక కుమారుడు నాకు దయచేసును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఈ విధంగా మనం చదివితే యాకోబు యొక్క సంతానము ఎంతమంది చెప్పండి? 12 మంది సంతానం. అయితే నేను చాలాసార్లు అంటుంటాను యోసేపు చివరివాడని. ఎందుకంటే వాస్తవానికి యోసేపు చివరివాడు కాదు. ఎవరు చివరివాడు చెప్పండి? బెన్యామీను చివరివాడు. కానీ ఎందుకు కడసరివాడు అంటానంటే, పిల్లారా, బైబిల్లో ఎప్పుడు కూడా కడసరి వారిని ఆయన దీవించాడు. మొదటివాడు కడసరివాడు. ఇప్పుడు బైబిల్లో చూడండి, మొదటి ఆదాము కడపటి ఆదాము. మెస్సయ్య కడపటి ఆదాము అయితే ఆ యొక్క ఏదోనులో ఉన్న ఆదాము ఎవరు చెప్పండి? మొదటి ఆదాము కడపటి ఆదాము. అలాగే బైబిల్లో కూడా మనం అబ్రాహాము సంతానంలో మనం చూసినట్లయితే కడపటి వాడెవరు చెప్పండి? చివరి వాడెవరు చెప్పండి? ఇస్సాకు. అలాగే బైబిల్లో మనము ఏశావు యాకోబును చూసినప్పుడు యాకోబు చివరివాడు. అలాగే మనము యెషీ కుమారులు ఆ సంతానాన్ని చూసినప్పుడు దావీదు కడసరివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా బైబిల్లో మనం చూసినట్లయితే అక్కడ అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుతారు అన్నాడు. అందుకని ఏశావు జ్యేష్ఠత్వకు కలిగి ఉన్నాడు, మొదటివాడే. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏశావు ఏమయ్యాడంటే కడపటి వాడయ్యాడు, కానీ యాకోబు మొదటి వాడయ్యాడు అనమాట. అందువల్ల కడవరి వారిని ఆయన ఏం చేశాడు? మొదట పెట్టాడు. మొదటి వారిని ఏం చేశాడు చెప్పండి? ఆయన కడవరి పెట్టాడు. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆదామేమో మొదటి వాడైనడు కడపటికి వెళ్ళిపోయాడు, మెస్సయ్యేమో మొదటి వాడయ్యాడు. అందుకని మొదటి వారు కడపటి వారు కుదురు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఈ విధంగా మనం యాకోబు యొక్క సంతానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ
ఆ యొక్క యోసేపు అతడు మనము ఈ ఆశీర్వాదాలు మనం చూసినప్పుడు ఇతడు చివరివాడుగా మనము ఆత్మీయంగా మనం గుర్తించగలుగుతుంటాం. ఆయన నామనిస్తారు. శారీరకంగా అతడు 11వ వాడు ఏమవుతాడు, బెన్యామీను 12వ వాడు. కానీ ఆత్మీయంగా మనం చూసినప్పుడు యోసేపు ఏమవుతాడు చెప్పండి? హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఆది సంఘము మొదటి సంఘం ఉంది. ఆ మొదటి సంఘం ఏమైపోయిందంటే అది 325 నిశ్చయ సమావేశంలో పడిపోయింది. అది మొదటి అవ్వ. ఇప్పుడు కడపటి అవ్వ, చివరి అవ్వ, ఈమె పడిపోకుండా వాక్యం మీద 7వ దూతను నమ్మి, అలాగే 8వ దూతను కూడా నమ్మి ఈ చివరి కాలంలో ఆమె పిల్లారా ఆశీర్వదించబడేటువంటి వధువుగా ఉన్నది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఆ విధంగా ఛాయిగా ఉన్నారన్నమాట. వాళ్ళు దానికి ఛాయిగా ఉన్నారు. అయితే ఇక్కడ పిల్లారా 16వ వచనంలో ఏముందంటే, సాయంకాలం ముందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు ఏమండి మనం చూసాము. అయితే ఇక్కడ పిల్లారా 14వ వచనంలో గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్ష పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె నా భర్తను తీసుకుంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. కాబట్టి పిల్లారా, పుత్రదాత వృక్షము అంటే దా పేరులోనే ఉందన్నమాట. అది ఇజ్రాయెల్ దేశంలో పెరిగేటువంటి చెట్టు. అది రాత్రిపూట కూడా వెలుగుతూ ఉండే చెట్టులా ఉండేదన్నమాట. అంతేకాదు దాని యొక్క ఏర్లు కూడా ఎలా ఉంటాయంటే మనుషుల యొక్క శరీరం ఎలా ఉంటుందో దాని వేర్లు అలా ఉంటాయి. అలాగే దాని కాయలు కూడా టమాటా పండులాగుండి అవి పసుపు రంగులో కనపడతాయి అన్నమాట. కానీ ఆ రోజుల్లో ఈ యొక్క వృక్షాన్ని ఏం చేసేవాళ్ళంటే, ఆ యొక్క పిల్లలు లేనటువంటి వారు, సంతానం లేనటువంటి వారు దాన్ని ఏం చేయాలి చెప్పండి? అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పి ఆ రోజుల్లో ఆ చెట్టుని ఉపయోగిస్తూ ఉండేవారు. అందుకనే దాని పేరులోనే ఉందన్నమాట. పిల్లలు లేని వారు కానీ ఆరోగ్యం కోసము కానీ ఆ పుత్రదాత వృక్షము ఆ పండ్లు కనుక తిన్నట్లయితే వాళ్ళు పిల్లలు అంటే గర్భములో ఉన్నటువంటి ఏమైనా వాళ్ళ అనారోగ్యాలు ఉంటే గర్భంలో, ఎందుకంటే కొంతమంది స్త్రీ యొక్క గర్భం అంటే పిల్లలు కనేటువంటి సంచి, మీకు అర్థమైందా? అందుకనే మెస్సయ్య కూడా వచ్చేటప్పుడు బ్రహ్మం గారు అంటారు, మరీను ఒక సంచిగా ఉపయోగించుకున్నాడంట ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏమైనా లోపాలున్నా దోషాలున్నా పిల్లలు కనకుండా ఉన్నటువంటి వారికి, పిల్లలు పుట్టడం కోసము ఆ గర్భసంచి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, లేకపోతే గర్భసంచి రోగాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోవడం కోసము, తగ్గిపోవడం కోసము, స్వస్థపరచడం కోసము ఆ యొక్క పుత్రదాత వృక్షము అంటే అది సంతానాన్ని ఇచ్చే వృక్షముగా దాన్ని పిలిచేవారు అనమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రూబేను అంటే ఎవరు చెప్పండి? యాకోబు యొక్క మొదటి కుమారుడు రూబేను. అందుకని ఆ రోజుల్లో వైద్యం కోసం, ఇప్పుడు తులసి చెట్లు, నేను ఉదాహరణకి బాగా తెలుసు కాబట్టి అది చెప్తున్నాను. రకరకాల చెట్లు వైద్యం కోసం ఉపయోగిస్తుంటారు, ఆరోగ్యం కోసం ఉపయోగిస్తుంటారు. మీకు అర్థమైందా? అంటే జబ్బుల కోసం రకరకాల చెట్లు, జబ్బులు తగ్గడానికి, వ్యాధులు తగ్గడానికి రకరకాల చెట్లు, ఎండిపోయిన ఆకులు, చెట్టు కొమ్మలు, అవన్నీ కూడా ఆయుర్వేద షాపుల్లో అక్కడ అమ్ముతుంటారు. అవి చేసుకోలేక పౌడర్లు కొనుక్కొచ్చుకుంటారు చాలామంది. ఆ పౌడర్లు కొనుక్కొచ్చుకొని ఏం చేస్తారు చెప్పండి? అలాగా పిల్లారా, ఇప్పుడు తులసి మొక్క మనకు బాగా తెలుసు. ఒక ఆవిడ ఉండేది, ప్రతిరోజు తులసి మొక్క ఆకులు తింటూ ఉండేది. ఆ ఇంటి దగ్గర తులసి మొక్క నాటి, ఇక్కడ కూడా మనం ఈ హిందువులు మనం చూసినట్లయితే తులసి మొక్కని పూజిస్తూ ఉంటారు.
ఆరాధిస్తూ ఉంటారు. అలాగే దీన్ని కూడా ఆ విధంగా ఆరాధించేవారంట, అంత గౌరవించేవారంట ఆ పూర్వం. అది మన దేశంలో పండదు, మన దేశంలో లేదు. అది ఇజ్రాయిలు, ఈజిప్టు ఆ ప్రాంతాల్లో ఆ చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ జనానికి బాగా నమ్మకం అన్నమాట. ఆ చెట్లు కాయలు తెచ్చుకొని తింటే సంతానం పుడతారు, పిల్లలు పుడతారు అని చెప్పి ఆ కాయలు తినేవాళ్ళు అనమాట. ఆ విధంగా. అలాగే ఒకసారి ఒక ఆవిడ తింటే, ఎందుకమ్మా అస్తమానం తులసాకులు తింటారని అడిగితే, 60 జబ్బుల మీద తులసాకు పనిచేస్తుందండి, మీకు తెలియదు. కాబట్టి ఈనాడు మనుషులు ఎలాగైతే అభిప్రాయపడుతూ ఉన్నారో, ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఆ యొక్క పుత్రదాత వృక్షము గురించి వాళ్ళు ఆ విధంగా జబ్బులకు, వ్యాధులకి ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని ఆ విధంగా వాడేవారు, ఉపయోగించేవారు. ఆ విధంగా అందుకే నేను సువాసన అనే దాని గురించి, పుత్రదాత వృక్షం యొక్క సువాసన గురించి వచ్చే శనివారం మనం చూద్దాం. కానీ పిల్లారా, ఇక్కడ ఈ యొక్క వృక్షము ఆ రోజుల్లో పిల్లలు లేకపోయినా కానీ, అలాగే ఆరోగ్యం కోసము కానీ వాటిని ఉపయోగించేవారు. యాకోబు ఉన్నటువంటి దినాల్లో, రాహేలు, లేయా, రూబేను వీళ్ళందరూ జీవించే దినాల్లో వాటన్ని కూడా ఏం చేసేవారు చెప్పండి? ఉపయోగించేవారు. కాబట్టి రూబేను కోత కాలములో, ఏ కాలంలో చెప్పండి? కోత కాలములో ఆ యొక్క రూబేను అతడు తెలుసు, విన్నాడు, ఇదిగో ఈ పండ్లు తింటే ఆ యొక్క పుత్రదాత వృక్షం యొక్క ఫలాలు కనుక భుజించినట్లయితే ఆరోగ్యానికి మంచిది అని ఎవరో చెప్పారు. లేకపోతే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, లేకపోతే మంచి సంతానం పుడతారు, అంటే ఆరోగ్యమైన సంతానం పుడతారు అని ఏదో చెప్పారు. అందుకని ఆ రూబేన్ ఏం చేశాడంటే వాటిని తీసుకొని వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అవి తీసుకొచ్చి ఏం చేశాడు చెప్పండి? ఆ రూబేను పొలము వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకి తెచ్చిచ్చాడు. ఆ పుత్రదాత వృక్షం అంతగా పేరులోనే ఉంది, దాత. ఎవరు ఇచ్చేవాళ్ళని ఏమంటారు చెప్పండి? ధర్మం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి? దాత అంటారు. పుత్ర అంటే ఏంటి? పుత్రుడా అంటే కుమారుడు, పిల్లలు. పేరులోనే ఉందన్నమాట ఆ వృక్షానికి. కాబట్టి అవి తీసుకొని వచ్చి రూబేనుకి ఇచ్చినప్పుడు, క్షమించండి, రూబేను లేయాకి ఇచ్చినప్పుడు, అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్ర ద్రాక్ష వృక్ష పండుల్లో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, అప్పుడు రాహేలు చూసి ఏమంది చెప్పండి? నీ కుమారుడు తీసుకొచ్చాడు కదా రూబేను, వాడు పెద్ద కుమారుడు, ఆ యొక్క పుత్రదాత వృక్షపు పండులో ఏమండి నాకు కూడా ఇవ్వమని అడిగినప్పుడు ఆమె ఏమందో తెలుసా? ఎందుకంటే ఆ రోజుల్లో ఆ పుత్రదాత వృక్షాలను అంత విలువగా చూసేవారు అనమాట. అందుకని ఏమంటుందంటే, ఇప్పుడు ఆమె నా భర్తను తీసుకుంటే అది చాలదా అంటే, చూడండి, నా భర్తను తీసుకుంటే అది చాలదా, ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లను తీసుకుందువా అని చెప్పాను. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? నా భర్తను నువ్వు తీసుకున్నావు కదా, ఇప్పుడు కూడా పుత్రదాత వృక్షములు తీసుకుందువా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరైనా ఉదాహరణ చెప్తాను. మీరు మీ యొక్క భర్త ఉన్నాడు అనుకోండి, ఏమండి, మీ భర్త ఉన్నాడు అనుకోండి, వారు ఒక వారం రోజులు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏ పనులు ఉన్నాయని వాళ్ళ ఊరు రమ్మన్నారు, మీరు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, భర్త వెళ్ళాడు అనుకుందాం, వారం రోజులు 10 రోజులు పనులు ఉన్నాయని. అంటే నేను ఈ సంబంధంగా చెప్పట్లేదు, మీకు అర్థమైందా? కాబట్టి అంటే మామూలుగా జనరల్గా జరిగేటువంటి పనులు, ఏ పొలం పనులు, ఏదో పనులు,
ఎందుకంటే సహజంగా వెళ్తుంటారు. వాళ్ళకి వీళ్ళకి బంధువులకు ఒకరికొకరు ఏం చేస్తుంటారు చెప్పండి. కోతలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మీ వాళ్ళకు 4 రోజులు పని చేయమంటారు. ఒకరికొకరు బంధువులు హెల్ప్ చేసుకుంటారు, సహాయం చేసుకుంటారు. అలాగా ఈయన వెళ్ళాడు అనుకోండి, అంటే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళాడు అనుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఏదో ఒక 50,000 డబ్బులు ఉన్నాయి అనుకోండి. మీ దగ్గర 50,000 డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు అంటారు, ఆ డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి అంటారు. 50,000 మాకు ఇచ్చేయండి. మీరేమంటారంటే, ఇదిగో 10 రోజుల క్రితం వచ్చి ఇక్కడ పని చేస్తున్నాడు, మరి ఆయన పంపించిందే కాకుండా మరి 50,000 కూడా డబ్బులు అడుగుతున్నారు అంటే దీని అర్థం ఏంటనంటే, పిల్లారా, ఇక్కడ మనము లేయ అనే మాటల్లో అర్థం ఏంటంటే, పండ్లు ఎంత విలువైనవో అక్కడ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ డబ్బు ఎంత విలువైందో లోక సంబంధమైన మనకు ఆయన తర్వాత ఏదైనా మనకి, కానీ లోకం వాళ్ళకి ఏంటి చెప్పండి, ధనము విలువైంది. కాబట్టి ఇదిగో నువ్వు 10 రోజుల నుండి ఆ పొలం పనులని చేయించుకుంటున్నారు, మళ్ళీ ఆయన్ని అక్కడ పంపించడమే కాకుండా మళ్ళీ 50,000 రూపాయలు కూడా ఇవ్వాలా? అదే అంత విలువైనవి కాదనుకోండి, అమ్మ ఆయన వచ్చి ఇక్కడ చేస్తున్నాడు కదా పని, పొలం పని, ఒక డజను అరటిపళ్ళు పంపించమ్మా అంటే నువ్వు అంటావా? మా ఆయన్ని తీసుకుని పని చేయించుకోవడం కాకుండా ఒక డజన్ అరటిపళ్ళు పొమ్మంది. ఎందుకనవు? అంత విలువైనవి కాదు కాబట్టి. ఇక్కడ సంతానమును కలగడము కోసము ఆ యొక్క పండ్లుని అంత విలువగా చూసేవారు అనమాట. ఆ రోజుల్లో గొప్పగా చూసేవారు. అందుకనే యాకోబునే కాకుండా మరలా ఈ యొక్క పుత్రదాతపు పండ్లు కూడా కావాలి నీకు అంటుందన్నమాట. అంటే అవి పిల్లల్ని కనడము కోసము, సంతానమును పొందడము కోసము, ఆరోగ్యం నిమిత్తమై వాటిని ఆ విధంగా ఉపయోగించేవారు. ఆయన నామనిస్తారు. ఆ విధంగా ఆ యొక్క వృక్షపు పండ్లు పుత్రదాత, అందుకనే వాడికి పేరు వచ్చింది. ఆ పేరు పుత్రదాత వృక్షం అనే పేరు వచ్చింది. ఎందుకని? ఆ వృక్షం యొక్క పండ్లు గనక తిన్నట్లయితే గుడ్రాలు వంటి వారు కూడా పిల్లల్ని కంటారు. అందుకనే మనం చూస్తే అది తిన్న తర్వాత సర్వశక్తిమంతుడు ఆమె యొక్క రాహేలు యొక్క గర్భమును తెరిచాడు కాబట్టి, రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి అప్పుడు ఆమె యొక్క కుమారుని కన్నది. అతడి పేరే యోసేపు అయినాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి విన్నారా, పుత్రదాత వృక్షము ఆనాడు పిల్లలు కలగడము కోసం, పిల్లల్ని పొందడము కోసము ఆ పండ్లని భుజించేవారు. కాబట్టి రాహేలు, ఎందుకంటే ఆయన సంతానాన్ని ఇచ్చేవాడు. ఆయనే సంతానాన్ని ఇచ్చేవాడు. చెప్పండి, ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన ద్వారం అంటే ఆ గర్భసంచి మూసాడు అనుకోండి, ఎవరేం చేయలేదు. ఆ గర్భసంచి తెరిచాడు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ఆయనే సంతానాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఆ పుత్రదాత వృక్షము ఆనాడు ఆ పిల్లలను కనడము కోసం, ఇదిగో పిల్లలను కనడము కోసం నువ్వు ఆ యొక్క యాకోబుని తీసుకున్నావు కదా, మళ్ళీ ఈ పండ్లు కూడా కావాలా అంటే పిల్లల్ని పొందుకోవడం కోసము అవి ఆరోగ్యపరంగా ఆ పండ్లు ఎంతో ఉపయోగపడేవి కాబట్టి అంత విలువైనవిగా ఆ లేయ మాట్లాడుతూ ఉంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఈనాడు ఆ పుత్రదాత వృక్షము ఎవరో కాదు కానీ, ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ఛాయలు కొత్త నిబంధనలో నిజరూపమైనది కాబట్టి ఇక్కడ ఆ పుత్రదాత వృక్షం ఎవరు కాదు కానీ మెస్సయ్యే. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే పుత్రదాత వృక్షము. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్నారు అనుకోండి, అబ్రహాము గారి యొక్క సంతానము ఏ విధంగా వచ్చారు చెప్పండి? అబ్రహాము గారికి సంతానం ఇస్సాకు, యాకోబు. ఆ యాకోబు యొక్క 12 మంది గోత్రములో 12 గోత్రాల్లో నుండి అనేక మంది జనులు వచ్చారు.
ఆ విధంగా వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానం అయ్యారు. హల్లెలూయా. అలా మొద్దుగా కూర్చున్న వాళ్ళంటే చిరాకు ఉండదు, స్తుతించడం ఉండదు, హల్లెలూయా చెప్పడం ఉండదు, ఆమేన్ చెప్పడం ఉండదు. ఆయన ఏదన్నా చేశాడన్నా, ఇచ్చాడన్నా, దీవించాడన్నా స్తుతించాలి. అలా గుంటాయిలాగా అలా ముడుచుకొని కూర్చోకండి. ఎందుకు వచ్చామో మర్చిపోయి. కాబట్టి ఆలోచన చేయండి. అబ్రహాము సంతానము ఏ విధంగా కలిగారంటే ఇస్సాకు ద్వారా. అబ్రహాము యొక్క కాబట్టి ఇక్కడ ఆనాడు మనం చూసినట్లయితే ఇస్సాకు ఏమై ఉన్నాడంటే పుత్రదాత వృక్షమై ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల్ని బైబిల్లో వృక్షాలతో పోల్చబడింది, మనుషుల్ని వృక్షాలతో. అందుకనే అది మంచి చెట్టు చెడ్డ చెట్టు అని తెలిసేది దేన్ని బట్టి అంటే ఆ పండ్ల యొక్క ఫలముల బట్టి తెలుస్తుందని చెప్పాడు. ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అని తెలిసేది ఏమని తెలిసి చెప్పండి? అతని క్రియలను బట్టి, అతను చేసే పనులను బట్టి అతను మంచి వ్యక్తా చెడ్డ వ్యక్తా, అతను మంచోడా చెడ్డోడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఛాయలలో మనం చూసినట్లయితే అక్కడ ఇస్సాకు ఒక పుత్రదాత వృక్షముగా ఉన్నాడు. అంటే ఇస్సాకు ద్వారా, ఆ వృక్షము ద్వారా, ఆ వ్యక్తి ద్వారా అబ్రహాముకి సంతానం వచ్చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా చెప్పండి? పుత్రదాత వృక్షము. ఎందుకంటే ఆయన అబ్రహాము యొక్క వంశావళి ఆయన ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఉన్న జనులందరిలో కూడా వారిని ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి అందువలనే ఆయన తనకు జాతిని, లేకపోతే తనకు ఒక ప్రజలని ఆయన రంగం మీద తీసుకొని రావడం కోసమై అబ్రహామును దీవించి ఇస్సాకు ద్వారా, అందుకని ఇస్సాకు వల్లైనదే నా సంతానం అని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ రోజుల్లో ఆ యొక్క ఇస్సాకు పుత్రదాత వృక్షముగా ఉన్నాడు. పుత్రదాత వృక్షముగా ఉన్నాడు. ప్రియులారా, అంటే ఇస్సాకు ద్వారా అనేక మంది పుత్రులు సంతానము అబ్రహాముకు వచ్చారు. అందుకని అబ్రహాము యొక్క సంతానంగా పిలవబడు. అబ్రహాము యొక్క మనవళ్ళలా కాదు, అబ్రహాము యొక్క సంతానం. హల్లెలూయా. అందుకనే పిల్లారా, పిల్లలు కలగడం కోసము పిల్లలు ఆ యొక్క పుత్రదాత అంటే సంతానాన్ని దయచేసిండు వృక్షముగా. ఆనాడు ఆ పుత్రదాత వృక్షానికి ఎలాగైతే పేరుందో, ఆ రూబేను ఏ విధంగా అయితే దాన్ని ఎరిగి లేయాకి రాహేలుకి ఇచ్చాడో, అదే విధంగా ఈ పుత్రదాత వృక్షముగా ఇస్సాకు పిలువబడతాడు. ఎందుకంటే మెసేజ్ చెప్పాడు, ఇస్సాకు వల్లైందే నా సంతానం అన్నాడు. ఇస్సాకు పుట్టిన వారే నా సంతానం. అందుకనే ఇక్కడ చూడండి, ఆ యొక్క లేయా గాని రాహేలు గాని పుత్రదాత వృక్ష ఫలాలను భుజించేవారు. అందువల్లే ఆ పుత్రదాత వృక్ష ఫలాలు భుజించినటువంటి ఆ రాహేలు, లేయా యొక్క లేక దాసీలు ఉన్నారు, వారి యొక్క సంతానం ఏమైనారు చెప్పండి? యాకోబు యొక్క సంతానమై ఉన్నారు. ఇక్కడ కూడా ఇస్సాకుకి జన్మించిన వారే, ఇష్మాయేలుకు జన్మించిన వారు కాదు. అలాగే కెతూరా అంటే అబ్రాహాము భార్య శారా చనిపోయిన తర్వాత, నిద్రించిన తర్వాత మరలా అతడు కెతూరాని వివాహం చేసుకున్నాడు అబ్రాహాము గారు. ఎందుకంటే యవనస్తుడిగా మారిపోయాడు. అప్పుడు కెతూరాని వివాహం చేసుకుంటూ మరలా సంతానం పుట్టారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసాడు ఆయన, అబ్రాహాము గారు ఇచ్చాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఇస్సాకు, ఎందుకంటే వాగ్దాన మూలంగా పుట్టాడు అతను. ఇస్సాకు ఏ విధంగా పుట్టాడు చెప్పండి? పిల్లలు కావాలని ఏదో ఆ వాంఛలతో, పిల్లలు కావాలనే వాంఛలతో కాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు శారా ఉంది, పిల్లలు లేరు. అప్పుడు ఏం చేసింది చెప్పండి? పిల్లలు కావాలి, పిల్లలు లేరు, వాళ్ళకున్నారు పిల్లలు, వీళ్ళకున్నారు పిల్లలు, నాకు లేరు, నేను గుడ్రాళ్ళు అయిపోయాను, నాకు పిల్లలు లేరు. అందుకని ఆవిడ ఏం చేసిందండి, ఆ దాసి ఉంది కదా,
ఆ యొక్క ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఆగరుతో పొమ్ము, ఆ విధంగానన్నా పిల్లలు వస్తారు దాసి ద్వారా, ఆ పిల్లలైనా చూసుకొని మురిసిపోదాం, ఆ పిల్లలతోనైనా ఏమండి సంతానాన్ని పొందుకోవచ్చు అనుకుని ఆ విధంగా పిల్లల మీద మనస్సు కలిగి ఎందుకు మన ఒక ఆయన ఎందుకు పెళ్లి చేసుకుని పిల్లల కోసం అండి ఏమండి అలాగనమాట. కానీ ఇస్సాకు అలా కాదు, సర్వశక్తిమంతుడు వచ్చి చెప్పాడు అనమాట. ఇద్దరు దూతలతో వచ్చి ఏం చెప్పాడు చెప్పండి, నీ గర్భవాసమున కుమారుడు, అంటే సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు ఒక బిడ్డనిస్తానని, మరి ఇష్మాయిల్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేయలా, ఇష్మాయిల్ని ఇస్తానని ఏమి వాగ్దానం చేయలా. కాబట్టి వాగ్దాన మూలంగా పుట్టినవాడు ఎవరు చెప్పండి, ఇస్సాకు. ఆ వాగ్దానం నెరవేర్చడం కోసమే అబ్రాము శారా యొక్క శరీరాలు ఆయన మార్చాడు. ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఆయన అబ్రాము యొక్క శారా యొక్క శరీరాలు ఆయన మార్చాడు. కాబట్టి పుట్టినటువంటి ఇస్సాకు ఏదో ఆ శరీర ఆశలను బట్టి, పిల్లలు కావాలన్న ఆశలను బట్టి ఏదో పుట్టినవాడు కాదు, కానీ సర్వశక్తిమంతుడు నేను ఒక బిడ్డను ఇవ్వబోతున్నానని చెప్పి ఆ విధంగా పొందుకున్నాడు అబ్రాహాము గారు. ఆ పొందుకున్న కుమారుడి ఇస్సాకు ఉన్నాడు. ఆ ఇస్సాకే అబ్రాహాము కోసము, అబ్రాహాము సంతానాన్ని తీసుకొని రావడం కోసము అతడు పుత్రదాత వృక్షముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పుత్రులను ఇచ్చేటువంటి వృక్షము. పుత్రుడు ఎందుకంటే ఇస్సాకు వల్ల అయిందే నా సంతానము. పుత్రదాత వృక్షము ఇస్సాకు ఉన్నాడు. అందుకని ఇస్సాకు యొక్క సంతానము ఏమయ్యారు చెప్పండి, అబ్రాహాము యొక్క సంతానంగా పిలువబడ్డాడు. మానవుడో ముని మానవుడో అలా కాదు, అబ్రాహాము యొక్క సంతానం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. వాళ్ళు ఎవరు చెప్పండి, ఇజ్రాయేలీలు. వారి శరీర సంబంధముగా మనం చూసినట్లయితే వాళ్ళు బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన ఆచారాలతోనూ ఆ ధర్మశాస్త్రాలను పాటిస్తూ ఉన్నటువంటి ఇజ్రాయిలు. అందుకని ఇజ్రాయేల్ దేశం ఉంది, ఇజ్రాయిల్ ఉన్నారు కనుక ఇస్సాకు ఉన్నట్లే, యాకోబు ఉన్నట్లే, అబ్రాహాము ఉన్నట్లే, అలాగే అరబ్బులు ఉన్నారు కాబట్టి ఇష్మాయేలు కూడా ఉన్నట్లే. కాబట్టి కట్టు కథ కాదు బైబిల్, ఏదో పెట్ట కథ కాదు, కాలక్షేపం కథ కాదు అది. కాబట్టి పిల్లలు ఏమైనా చెప్పండి, సర్వశక్తిమంతుడి యొక్క ప్రణాళికతో కూడింది ఇదంతా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ వృక్షదాత అంటే పుత్రదాత వృక్షము అంటే పుత్రులను దయచేసినటువంటి, అబ్రాహాముకు సంతానాన్ని దయచేసినటువంటి ఇస్సాకు వల్ల అయినది. అందుకనే మిగతా వాళ్ళు అబ్రాహాము యొక్క ఇష్మాయేలు ఉన్నాడు, అతను పుత్రదాత వృక్షము కాదు. ఎందుకంటే అబ్రాహాముకు సంతానాన్ని తీసుకొచ్చేది నిజమైన పుత్రదాత వృక్షము. ఆయన నామనిస్తారు వాళ్ళు అబ్రాహాము సంతానమే, అబ్రాహాముకి కానీ తల్లి వేరు. తల్లి, ఆ తల్లి ఏమిటి చెప్పండి, అది దాసి, స్వతంత్రాలు కాదు. దాసి సంతానము స్వతంత్రాలి సంతానము వాళ్ళు వారసులు కారు. స్వతంత్రాలే, దాసియే. హల్లెలూయా. కాబట్టి శరీర సంబంధమైనటువంటి సంతానము, కానీ అది ఏమైనా చెప్పండి, ఆ సంతానము ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో నివాసము చేస్తుంది. 1948లో వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి, స్వాతంత్రం వచ్చింది. అయితే పిల్లారా, అయితే ఇస్సాకు కంటే కూడా పరలోక సంబంధమైనటువంటి పుత్రదాత వృక్షము ఉన్నది, అదే జీవవృక్షము. ఆ జీవవృక్షం ఎవరంటే మెస్సయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పుత్రదాత వృక్షం ఎవరు, మెస్సయ్యా. అందుకనే అబ్రాహాము గారికి ఇద్దరు ఉన్నారు, ఇష్మాయేలీయులు కాదు, వాళ్ళు కాదు, శరీర సంబంధంగా ఒక కుమారుడు అతను ఇస్సాకు వల్ల ఆ సంతానం.
ఇప్పుడు మరలా ఇక్కడ మెస్సయ్య ఆత్మ సంబంధమైన కుమారుడు, పరలోక సంబంధమైన కుమారుడు. కాబట్టి ఇప్పుడు కూడా మెస్సయ్య వల్ల అయినదే ఆయన సంతానం. ఆయన మెస్సయ్య వల్ల అయినదే అబ్రాహాము యొక్క సంతానం. అందుకనే మెస్సయ్య మరలా 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన యొక్క రక్తము భూమి మీద చిందించబడింది. కాబట్టి పిల్లారా, అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే ఆదాము కాలంలో ఆదామును గాఢనిద్ర కలుగు చేసి ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి ఒక స్త్రీని తీసుకొచ్చాడు ఆయన. ఆమె ఆ కాలపు వధువు. కానీ ఇప్పుడైనటువంటి మెస్సయ్య యొక్క ప్రక్కలో నుండి ఒక వధువు బయటికి తీసుకొని రాబడింది. అది అబ్రాహాముకు సంతానాన్ని తీసుకొచ్చినటువంటి పుత్ర దాత వృక్షము ఆయనే మెస్సయ్య. అందుకనే ఆయనలోని మనము తీయబడ్డాము, ఆ వృక్షంలో నుండి మనము తీయబడ్డాము. పాత నిబంధన కాల ఆ వృక్షం వలన, ఆ వృక్షం యొక్క పండ్లు వలన ఏ విధంగా అయితే వాళ్ళు సంతానాన్ని కనేవారు, ఆరోగ్యం పొంది, అదే విధంగా ఇక్కడ కూడా మెస్సయ్య ఆయన యొక్క పండ్లు అనగా ఫలములు. ఏమని చెప్పండి? ఆత్మ ఫలములు ఎవరైతే భుజిస్తారో. అందుకని ఆత్మ లేనివాడు నా వాడు కాదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా, అది పరిశుద్ధాత్మ వృక్షము, పరలోక సంబంధించిన వృక్షము, జీవ వృక్షము. ఆ వృక్షములో నుండి, ఆ వృక్షము, అందుకనే పుత్రదాత వృక్షము. అందుకని అబ్రాహాముకి పుత్రులని దానము చేసిన, లేకపోతే ఇచ్చినటువంటి వృక్షమే మెస్సయ్య. ఆయన నామనిస్తారు. అందువల్ల ఆయన మూలంగా, మెస్సయ్య మూలముగా. అందుకని బైబిల్ చెప్తుంది అబ్రాహాము గారికి ఆయన వాగ్దానం చేశాడు. కానీ మెస్సయ్యను బట్టి మనం అబ్రాహాముకి మనము వారసులమై ఉన్నామన్నది బైబిల్. హల్లెలూయా. అబ్రాహాము యొక్క పిల్లలమై అయ్యున్నామని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ పుత్రదాత వృక్షం ఎవరు? మెస్సయ్య. అందుకని అవన్నీ కూడా ఛాయిగా ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంతానం, మనం ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలమై ఉన్నాం. కాబట్టి పిల్లారా, అందుకని ఆయన యొక్క ఫలములు మనం భుజించాం. కాబట్టి మెస్సయ్యే పరిశుద్ధాత్మై ఉన్నాడు. ఆయన యొక్క ఫలములు, ఆయన యొక్క క్రియలు భుజించుడు ద్వారా ఆయన పిల్లలమయ్యాం. ఆయన నమ్ముతాడు. అందుకని ఆత్మ ఫలము, ఫలములు కాదు, ఫలము. ఫలము అనగా 9 గుణాలు. పిల్లారా చూడండి, అందుట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆత్మ లేనటువంటి ఆ వ్యక్తిలో. ఆ 9లో ఆత్మఫలం ఏమనగా అని ఉంటుంది. ఆ 9లో ఒక్కటి లేకపోయినా 8 ఉండి ఆ 9 లేదనుకోండి, ఆత్మ లేనట్టే, ఆయన వాడు కానట్టే. ఆత్మఫలాలు ఏం చేయాలి చెప్పండి? కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పుత్రదాత, పుత్రుల్ని ఇచ్చినవాడు, అబ్రాహాముకు సంతానాన్ని ఇచ్చినవాడు, సర్వశక్తిమంతుని యొక్క సంతానంగా మనం పిలువబడుతున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఆయన పిల్లలమయ్యామంటే, పిల్లారా, ఏ వృక్షము ద్వారా అంటే పుత్రదాత వృక్షము ద్వారా, పరలోక సంబంధమైన వృక్షము ద్వారా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సర్వశక్తిమంతుడే ఆ పుత్రులను దయచేవాడు, సంతానాన్ని దయచేసేవాడు, పిల్లలను దయచేసేవాడు. అందువల్ల సర్వశక్తిమంతుడే పుత్రదాత వృక్షమై ఉన్నాడు. అందుకనే ఆయనే అబ్రాహాము గారికి సంతానాన్ని దయచేయడం కోసము, ఆత్మ సంబంధమైన సంతానాన్ని దయచేయడం కోసము ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చి అబ్రాహాము గారికి సంతానాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పుత్రులను దయచే వృక్షము, శారాకి పుత్రులను దయచేసిన వృక్షము ఆయనే. లేయాకు, రాహేలుకు పుత్రులను దయచేసిన వృక్షము ఆయనే. ఇప్పుడు కూడా అబ్రాహాము పిల్లలు, ఆత్మ సంబంధమైన పిల్లలు
ఇస్సాకు సంతానమైన ఇజ్రాయేలు శరీర సంబంధమైన పిల్లలు, మనం ఆత్మ సంబంధమైన పిల్లలమి. ఎందుకంటే మనము ఆ యొక్క ఇస్సాకుకు మనం జన్మించలేదు, అలాగే యాకోబు పుట్టలేదు, మనము శరీర సంబంధంగా వాళ్ళకేమీ పుట్టలేదు. కానీ మనం హాము సంతానమై ఉన్నాం. హాము, షేము, యాపెత్. నోహుకు ఎంతమంది సంతానం చెప్పండి? 3. ఆ 3లో నుండి 3 జాతులు వచ్చాయి. సమరీయులు వచ్చారు, ఇజ్రాయిల్ వచ్చారు, అలాగే అన్యులు వచ్చారు. అందువల్ల మనం ఎవరు ఉన్నామంటే హాము సంతానమై ఉన్నాము. అందువల్ల మనం అబ్రాహాము సంతానము శారీరకంగా కాదు, కానీ మెస్సీని బట్టి, ఆ రక్తమును బట్టి మనము శుద్ధి చేయబడి పవిత్రులమై పరిశుద్ధులమై ఇప్పుడు అబ్రాహాము యొక్క సంతానంగా మనం మారిపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మెస్సీ కూడా వాగ్దాన మూలంగా పుట్టినవాడు. మెస్సీ కూడా అందుకనే పాత నిబంధనలో ఆయన గురించి వాగ్దానం చేయబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు సమాధానం. ఎందుకంటే మీకు శిశువు అనుగ్రహించబడును, కుమారుడు అనుగ్రహించబడును, రాజ్యభారం ఆయన మీద ఉండునని. ఏమండి? కన్యక కుమారుణ్ణి కంటదని చెప్పి పాత నిబంధన కాలంలో ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం బట్టి ఆయన పుట్టాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ వాగ్దానము నెరవేర్చడం కోసమే 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. అందుకని వాగ్దానం బట్టి పుట్టిన వాళ్ళు బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను ఉన్నాడు. వాగ్దానం బట్టి పుట్టాడు అతను. ఎందుకంటే మొదట రాకడకు ముందుగా యోహాను అంటే ఏలియా పంపించబడతాడని, మార్గం సరళం చేయబడతాడని బైబిల్ చెప్తుంది. అందువలన ఆ వాగ్దానం నెరవేర్చు నిమిత్తమే ఆనాడు ఆ యొక్క యోహాను పుట్టాడు. ఏదో పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలంటే కాదది. వాగ్దాన మూలంగా జన్మించింది. శరీరేచ్ఛలు బట్టి కాదు, శరీరేచ్ఛలు బట్టి కాదు. అందుకని వాగ్దానం నోటి పుట్టిన వాళ్ళు ఆయన కార్యాల కోసం పుడతారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాం గారు ఒక సంతానం ఇచ్చాను, వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టే నువ్వు పుట్టావు. నీకు అర్థమైందా? అందుకని ఆ వాగ్దానం పొందిన వారే ఈ వర్తమానాన్ని విశ్వసిస్తారు, బాప్తిజం పొందుతారు, రక్షించబడతారు. నీకు అర్థమైందా? అందువల్ల పిల్లారా, అలాగే 7 సంఘకాలం 7 దూతలు ఆయన వాగ్దానం చేశాడు. ఏమండి? 7 సంఘకాలం 7 దూతలు, లేకపోతే 7 నక్షత్రాలు. ఆ 7 నక్షత్రాల గురించి వాగ్దానం చేసినప్పుడు 7 వ్యక్తులు ఉన్నారు. మరి వేకొచ్చు గురించి వాగ్దానం చేసినప్పుడు వేకు నక్షత్రం మరి వ్యక్తి కూడా ఉండాలి కదా. మరి ఆయన వాగ్దానంలో ఆయన ఏం చేసేవాడు చెప్పండి? నెరవేర్చేవాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామయ్యా అంటే అబ్రాహాము యొక్క సంతానముగా, ఆత్మ సంబంధమైన సంతానంగా మనం పిలువబడుతున్నాం. శరీర సంబంధమైన సంతానము కాదు. శరీరంగా మనం అబ్రాహాము యొక్క కుటుంబములో మనం జన్మించిన వారము కాదు, కానీ వాగ్దాన పూర్వకంగా జన్మించినటువంటి మెస్సీని బట్టి, ఆ మెస్సీ ద్వారా అంటే మెస్సీని విశ్వసించడం ద్వారా మనం ఆయన సంతానమయ్యాం. విశ్వాసం ద్వారా పిల్లలమయ్యాం. అబ్రాహాము ఎలాగ విశ్వసించాడో సర్వశక్తిమంతుడు, అలాంటి విశ్వాసము ద్వారా మనము అబ్రాహాము యొక్క పిల్లలమయ్యాం. మెస్సీని విశ్వసించడం ద్వారా, విశ్వాసము ద్వారా ఆయన పిల్లలమయ్యాం. హల్లెలూయా. అందుకనే 2 రకాలైనటువంటి సంతానం ఉన్నారు. ఆత్మ సంబంధమైన సంతానము, శరీర సంబంధమైన సంతానం. ఇది మిగతా వాళ్ళు అబ్రాహాం సంతానంలో మిగతా వాళ్ళ గురించి కానీ వీటి గురించి మాట్లాడలేదు. వీరిద్దరి గురించే చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు కూడా వృద్ధి చెందారు కదండి, అలాగే అరబ్బులు ఉన్నారు కదా, వాళ్ళ సబ్జెక్ట్ కాదు మంది. మీకు అర్థమైందా? అది కాదు. ఎందుకంటే ఉత్తరదాత వృక్షము ఆనాడు ఆ యొక్క యాకోబు యొక్క భార్యలు వాళ్ళు తిన్నారు కాబట్టి, ఏమండి ఆ ఫలాలు భుజించి, వృక్షం యొక్క ఫలాలు భుజించి ఆ యొక్క సంతానాన్ని వాళ్ళు కన్నారు కాబట్టి, పుత్రులు పొందుకున్నారు కాబట్టి, ఈనాడు కూడా మెస్స యొక్క కార్యం, ఆ శిలువలో జరిగిన ఆ కార్యము, ఆ ఫలము ద్వారా, ఆత్మ ఫలము. ఎందుకంటే ఆయనలో పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు కనుక గలతీయులకు రాసిన పత్రికలో రాయబడిన ఆ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా ఆయనలో
ఉన్నాయి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆ ఫలముల ద్వారా, ఆ క్రియల ద్వారా, ఆయన చేసిన కార్యముల ద్వారా మనకు విమోచన వచ్చింది. మనం ఆయన నామములో బాప్తిజం ఉంది, పరిశుద్ధాత్మను పొందుకొని విశ్వాసము ద్వారా ఇప్పుడు ఆయన యొక్క సంతానమైనాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ పుత్రదాత వృక్షము, లేకపోతే ఆ వృక్షము ద్వారా, ఆ మెస్సయ్య ద్వారా, ఆ జీవవృక్షము ద్వారా ఎవరైతే సంతానముగా ఉన్నారో, పుత్రులుగా ఉన్నారో, వారిని తీసుకొని వెళ్ళడానికి మరలా మెస్సయ్య మనిషి కుమారుడు మరలా ఇప్పుడు రంగం మీదకి వచ్చిన కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనిషి కుమారు యొక్క దినములో ఉన్నాం, మనిషి కుమారు యొక్క సమయంలో ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఉన్న కాలం ఏంటంటే ఆ యొక్క వృక్షము, అంటే పుత్రదాత వృక్షము, ఆ వృక్షము వలన పుత్రులు, ఏ వృక్షమైతే పుత్రుల్ని ఇచ్చిందో ఆ పుత్రుల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చినటువంటి కాలమే ఈ తెల్లవారుజాము కాలం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము పిల్లలు ఏ విధంగా అయ్యారంటే మెస్సయ్య ద్వారా, అవునా? అందువల్ల మెస్సయ్య వల్ల అయినదే ఆయన సంతానం. మరి మత్స్యాగ సంఘాల్లో ఉన్నారు కదండి, మత్స్యాగ సంఘాలలో అందరూ ఉన్నారు కదండి, మరి వాళ్ళ సంతానం కాదా? కాదు. ఎందుకని? మరి వాళ్ళు వాక్యాన్ని నమ్మట్లేదు కదా. మరి విశ్వాసము ద్వారానే, మెస్సయ్య యొక్క వాక్యం విశ్వసించడం ద్వారానే, అపోస్తుల బాధ విశ్వసించడం ద్వారా ఆయన సంతానం అవుతారు. మరి ఒక్కడంటే నమ్మట్లేదు ఆ గుంపు. తిరుతుల బాప్తిజం తప్పు అంటే నమ్మడం లేదు, వాక్యాన్ని నమ్మడం లేదు. కాబట్టి వాళ్ళు అబ్రాహాము యొక్క సంతానం వాళ్ళు కాదు. ఈ మతశాఖ సంఘాలు అవన్నీ కూడా సాతాను యొక్క సంఘాలు, సర్ప సంతానం. అవి అక్రమమైన సంతానం. అంటే వాక్యములు ఒకటి కలిపి ఒకటి తీసేసుకొని ఏమండి అక్రమముగా భార్య, ఇప్పుడు ఆదాముకి అవ్వనిచ్చాడు ఆయన. ఆదాము ద్వారా పుట్టిన పిల్లోడే సక్రమంగా పుట్టినోడు అక్క. అలా కాకుండా ఆమె సర్పము ద్వారా, వేరొక పురుషుడు ద్వారా ఆమె ఒక బిడ్డను కదా. ఇప్పుడు ఏం పుట్టినోడు చెప్పండి? అక్రమంగా పుట్టాడు. వివాహ సంబంధంగా పుట్టినోడు సక్రంగా పుట్టినోడు, అక్రమముగా పుట్టాడు. అలాగే ఇక్కడ కూడా పిల్లారా, వాక్య ప్రకారముగా ఉందనుకోండి, ఏమండి అది సక్రమైన పిల్లలు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్రమముగా, అంటే వాక్యానికి విరోధంగా సువార్తలకు జ్వరబడి దుర్బోధన చేస్తున్న ఆ సంఘాలు అక్రమము సంతానాన్ని, అక్రమము పిల్లల్ని అవి కలిగి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సాతాను సంఘాలు, ఈ పరలోక రాజ్యాన్ని చేరే సంఘాలు ఇవి కాదు. కాబట్టి ఇప్పుడు పుత్రదాత వృక్షము, అంటే ఆ జీవవృక్షము యొక్క, ఆ జీవవృక్షము ద్వారా అబ్రాహాము గారు ఈ సంతానాన్ని పొందుకున్నాడు. ఈ అబ్రాహాము గారు సంతానాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇప్పుడు ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆ విధంగా అబ్రాహాము యొక్క పిల్లలమై ఉన్నాం. ఆయన నామనిస్తాం. యాకోబు యొక్క పిల్లలమి, దావీదు యొక్క పిల్లలమి. ఎందుకంటే దావీదు వంశంలో ఆయన వచ్చాడు కాబట్టి. కాబట్టి మరి మనము మెస్సయ్య ద్వారా ఏమండి అబ్రాహాం పిల్లలమయ్యాం. కాబట్టి వాళ్ళ ఇజ్రాయెల్ కూడా మనకి ఏమవుతారు చెప్పండి? వారు మనము ఒకటే. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఒకటి అవ్వలేదు. ఎందుకు అవ్వలేదనండి? వాళ్ళు ఇంకా మెస్సీని తెలుసుకోవలసి ఉంది. వాళ్ళు ఇంకా ఇస్సాకు పిల్లలుగానే ఉన్నారు. ఎప్పుడైతే మనం ఎత్తబడతామో, ఎత్తబడిన తర్వాత మోషే, ఏలియా వచ్చి వాళ్ళకు సువార్త బోధిస్తారు, మెస్సీని గురించి బోధిస్తారు. నామాను గురించి ఆయన ఒక్కడని, ఆయన ద్వారానే రక్షణ కలుగుద్దని వారికి సువార్త ప్రకటించబడినప్పుడు ఆ సంతానము కూడా మారు మనసు పొంది 1,44,000 మంది నామములో బాప్తిజం పొందుతారు. ఆయన ఒక్కడే అంగీకరిస్తారు. మనం
పొరబడి శరీరధారిగా వచ్చిన సర్వశక్తిమంతుడిని మనం సిలువేశాం, కానీ పొరబడ్డాం మనము. కాబట్టి శరీరధారిగా వచ్చింది సర్వశక్తిమంతుడే. కాబట్టి ఆయన ఒక్కడే అని విశ్వసించి వాళ్ళు ఆయన నామంలో బాప్తిజం పొందుతారు. అప్పుడు మనము వాళ్ళు ఒకటవుతాం, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని వాళ్ళకి మనకేమని చెప్పండి, ఈ బాప్తిజం అనేటువంటిది ఏముంది, అడ్డుగా ఉంది. ఎప్పుడైతే వాళ్ళు బాప్తిజం పొందుతారో అప్పుడు వాళ్ళకి మనకేమి ఉండదు చెప్పండి, అడ్డు తెలియదు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా అనంటే ఆ పుత్రదాత వృక్షము ద్వారా వచ్చిన మనము మరలా పుత్రదాత అయినటువంటి ఆ మెస్సయే మరలా రంగం మీదకి వచ్చి తన ద్వారా వచ్చినట్టు, తన రక్తము ద్వారా వచ్చినట్టు ఆ సంతానాన్ని ఆయనే వచ్చి స్వీకరించడానికి వచ్చాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఆయన మనం చూసినట్లయితే బిడ్డ పుట్టేటప్పుడు చూడండి, మొట్టమొదటి ఏమొస్తుంది చెప్పండి, నీరు వచ్చారు, తర్వాత రక్తం వచ్చారు, తర్వాత ఏం చేస్తారు చెప్పండి, పుట్టిన తర్వాత ఆత్మని పొందుకోవడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము కూడా ఇప్పుడు నీరు, రక్తము, ఆత్మ, ఆ విధంగా మనము కూడా జన్మించాం. మనము కూడా ఆ విధంగానే, ఇది ఆత్మ సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి. అందుకని పిల్లారా, ఇక్కడ నీరు, రక్తము, ఆయన కూడా ప్రక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చింది చెప్పండి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ జన్మలో కూడా నీరు, రక్తము, ఆత్మ ఉంది. అందుకనే ఇది ఏమిటంటే బాప్తిజం ద్వారా జన్మించడం, క్రొత్త జన్మ అంటారు దీనిని. బాప్తిజం పొందడం ద్వారా క్రొత్త జన్మ. అందుకనే నువ్వు బాప్తిజం పొందేటప్పుడు నువ్వు నీటి దగ్గరకు వస్తున్నావు, నీటి బాప్తిజాన్ని పొందుతున్నావు. అలాగే రక్తము క్రిందకు వస్తున్నావు, అప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందుకనే బాప్తిజము ఆయన నామములోనే నీ కోసం ప్రాణం పెట్టింది ఆయనే. అందుకనే నువ్వు ఏమి విశ్వసిస్తావంటే పిల్లారా, ఈ మూడిని నమ్మే నువ్వు బాప్తిజం పొందుతావు. ఒకటి, నీటిలో బాప్తిజం విశ్వసిస్తున్నావు. రెండవది, ఆయన రక్తం వల్ల నీకు పాప క్షమాపణ కలుగుతుందని నువ్వు నమ్ముతున్నావు. మూడవది, నా పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధాత్మని వరము నాకు ఇవ్వబడుతుందని విశ్వసిస్తున్నావు. ఈ మూడిని ద్వారా నువ్వు బాప్తిజం పొంది క్రొత్త జన్మ నువ్వు పొందుతున్నావు. ఆ విధంగా మెస్సయ్య నుండి నువ్వు పుట్టావు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, సహజంగా మనుషులు, ఈ లోకంలో మనుషులు స్త్రీకి జన్మిస్తారు, స్త్రీకి పుడతారు. అందుకనే మనుషులు స్త్రీ ద్వారా వచ్చారు. అందుకని మొదటి ఆదాము ఎలా వచ్చాడు చెప్పండి, ఏమండి, సర్వశక్తిమంతుడు సృష్టించాడు. కానీ అవ్వ ఎలా వచ్చిందంటే ఆమె ఆదాములో నుండి వచ్చింది, ఆదాములో నుండి వచ్చింది. మరి తర్వాత కయ్యను, ఏబేలు వీళ్ళందరూ ఎలా వచ్చారు, అవ్వ ద్వారా వచ్చారు. ప్రపంచంలో మనుషులందరూ కూడా స్త్రీ ద్వారా వచ్చారు, స్త్రీ ద్వారా వచ్చారు. మరి ఇజ్రాయిల్ కూడా ఎలా వచ్చారు చెప్పండి, స్త్రీ ద్వారానే. మరి రెబెకా, వీళ్ళందరి ద్వారా వచ్చారు. శారా, రెబెకా, అలాగే మనము యాకోబు యొక్క భార్యలు లేయా, రాహేలు, స్త్రీ ద్వారా వచ్చారు. వీళ్ళందరూ ఆ సంతానం, ఇజ్రాయిల్ అందరూ కూడా. మనమైనట్లయితే పిల్లారా, మెస్సయ్య ద్వారా వచ్చాం మనం, స్త్రీ ద్వారా రాలేదు, స్త్రీ ద్వారా రాలేదు. ఏ స్త్రీ కూడా మన కోసం రక్తము చిందించలేదు, ఏ ప్రవక్త కూడా రక్తము చిందించలేదు. రక్తము చిందించినప్పుడు ఆయనే, నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఆయనే. ఆయనే నువ్వు వెంబడించాలి తప్ప మరొకరు నువ్వు వెంబడించకూడదు. అందుకని ఆయనలో నువ్వు తీయబడ్డావు, ఆయనలో నీవు తీయబడ్డావు. అయితే ఇజ్రాయిల్ కూడా ఇప్పుడు ఆయనలోని 1,44,000 మంది తీయబడతారు. ఎందుకంటే వాళ్ళు స్త్రీ ద్వారా పుట్టారు. అందుకనే మొదటి జన్మ
స్త్రీ మూలంగా, ఆ స్త్రీ ద్వారా వచ్చింది మొదటి జన్మ. నువ్వు మీ అమ్మగారి ద్వారా, ఎవరైనా, నువ్వైనా నేను ఎవరైనా కూడా తల్లి ద్వారా మనం జన్మించాం, తల్లిదండ్రుల ద్వారా జన్మించాం. కానీ ఇప్పుడు ఈ జన్మ ఏంటంటే బాప్తిజం అనేటువంటి దాని ద్వారా మనము మెస్సయ్య ద్వారా మనం జన్మిస్తున్నాం. ఇజ్రాయిల్ కూడా మొట్టమొదట రెబెకా, శారా, లేయా, రాహేలు ఆ విధంగా జన్మించారు. ఏమండి? 12 గోత్రాలు ఆ విధంగా వాళ్ళ నుండి మరలా వాళ్ళు. కాబట్టి స్త్రీకి జన్మించారు. ఇప్పుడు రేపు కూడా వాళ్ళు ఏమవుతారు చెప్పండి? కొత్త జన్మ అంటే ఏంటి? ముందు జన్మేమో స్త్రీకి జన్మించడం. కొత్త జన్మ అంటే ఏమిటి చెప్పండి? మెస్సీకి జన్మించడం. ఆ జన్మ వాళ్ళు పొందుకోవాల్సి ఉంది. హల్లెలూయా. అందుకని ఆ బాప్తిజం పొందుకున్నప్పుడు మరలా మెస్సయ్య యొక్క రక్తము, నీరు, రక్తము, ఆత్మ ద్వారా, ఆత్మ ఆ విధంగా వాళ్ళు కొత్త జన్మను వాళ్ళు పొందుకుంటారు. మనం పొందుకునేటువంటిదే వాళ్ళు పొందుకుంటారు. నూతన జన్మ అంటారు. కొత్త జన్మ అంటే ఏమిటి చెప్పండి? నూతన జన్మ. కాబట్టి ఇప్పుడు మరలా రెండవసారి ఆయన వచ్చాడు. అందుకనే నువ్వు మొదటి రాకడలో ఆయన తీసుకొచ్చిన ఆ బాప్తిజం ద్వారా నీవు పైనుండి పుట్టిన వ్యక్తి అవుతున్నావు అనమాట. కొత్త జన్మ అంటే ఏమిటి చెప్పండి? పైనుండి పుట్టడం. ముందు జన్మ ఏమిటి? నువ్వు తల్లి గర్భంలో నుండి వచ్చావు. అందుకని తల్లి గర్భంలో రూపింపకపోయి నేను ఎరుగుదల అన్నాడు ఆయన. కానీ ఈ కొత్త జన్మ ఏంటంటే పైనుండి పుట్టడం. అంటే పైన ప్రణాళికను బట్టి నువ్వు ఇక్కడ భూమి మీద పుట్టడం అన్న. పైన వాగ్దానం చేయబడిన దాన్ని బట్టి ఆ పైన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉన్న పేరులను బట్టి నువ్వు పుట్టడం అన్నమాట. హల్లెలూయా. ఆయన కోసం. ఎందుకంటే మరి జగత్తు పునాది వేయబడమునిపోయి ఎవరు నమ్ముతారో, ఎవరు నమ్మరో, ఎవరు తునీకరిస్తారో, ఎవరు తునీకరించరో అన్నీ కూడా ఆయనకు తెలుసు అనమాట. అందుకు ముందు జ్ఞానం చొప్పున ఆయన ఎరిగి ఏం చేశాడంటే ఎవరు విశ్వసిస్తారో వాళ్ళకు పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు అనమాట. ముందుగా తెలుసు, జరగబోయే విషయాలు ముందుగానే ఆయనకి తెలుసు. ఎవరు కఠినంగా ఉంటారో, ఎవరు కనికరం పొందుతారో, ఎవరు లోబడతారో, ఎవరు లోబడరో. లోబడేవారేమో కనికరం పొందుతారు, లోబడనోడు కఠినపరచబడతాడు. అవన్నీ కూడా ముందే ఆయన చూసి ఈ లోబడతాడు, ఇతడు ప్రేమ కలిగి ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు, మాట వింటాడు, ఇవన్నీ కూడా ఆయన చూసి ఆయన రాశాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఇతడు వినడు, ఇతడు నమ్మడు, ఇతడు అవిశ్వాసి, ఇతడు వాక్యం వింటాడు లోబడడు, ఇవన్నీ కూడా ముందే చూశాడు ఆయన. చూసి ఆ పేర్లు రాయలే, లేవు, అక్కడ లేవు, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేవు. అందరికి సువార్త ప్రకటింపజేశాడు ఆయన. కానీ ఎవరు ఆయన మాట వింటారో, ఎవరు మాట వినరో ఆయన తెలుసు. ఎవరు బాప్తిజం పొందుతారో, ఎవరు బాప్తిజం తునీకరిస్తారో తెలుసు. బాప్తిజం పొంది ఎవరు పడిపోతారో, ఎవరు నిలబడతారో కూడా ఆయన తెలుసు. సమస్తము ఆయన ఎరిగిన వాడు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరలా రెండవసారి ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? అగ్ని బాప్తిజాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని బాప్తిజం ఏమిటి చెప్పండి? మొదటి బాప్తిజము నీరు, రక్తము, ఆత్మ. ఇప్పుడు అగ్ని బాప్తిజం. అగ్ని అంటే ఏమిటంటే వాక్యము. వాక్యము ద్వారా నిన్నేం చేస్తాడు చెప్పండి? ఆయన నిన్ను కడుగుతున్నాడు అన్నమాట. బాప్తిజం అనగా ఏమిటంటే ఆయనతో పాటు సిలువ వేయబడి, పూడ్చబడి, తిరిగి లేవడం, పునరుద్ధానం అన్నమాట. ఇప్పుడు కూడా ఈ బాప్తిజం పొందుట ద్వారా, బాప్తిజం అంటే ఈ వర్తమానం ద్వారా, మీ అమ్మ ద్వారా, మీ నాన్న ద్వారా వచ్చినటువంటి, అంటే అన్నదమ్ముల ద్వారా అలాగ అవి మీ తల్లిదండ్రులకు వచ్చాయి, లేకపోతే బంధువులకు వచ్చాయి చెడ్డ గుణాలు, కోపము, కక్ష, ద్వేషము, దుర్గుణాలు, లోకాశలు, ధనాపేక్షలు, అసూయ, అవి వచ్చాయి నీలో. అవి నిన్ను బాప్తిజం పొందినా కానీ వెంబడిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయిల్ ఆ రక్తపు గుర్తు కిందకు వచ్చినా కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు చెప్పండి? ఐగుప్తు సైన్యము వెంబడిస్తున్నారు. అలాగే నువ్వు కూడా బాప్తిజం పొందినా కానీ నిన్నేం చేస్తుందంటే ఈ లోక సంబంధమైనటువంటివి, నీ బంధువుల నుండి, మీ తల్లిదండ్రులకున్న లక్షణాలు, వాళ్ళకున్న కోపం నీకే రావడం, వాళ్ళకున్న తొందరపడతాను నీకు ఉండడం, వాళ్ళకున్నటువంటి ద్వేషం నీకు ఉండడం, వాళ్ళకున్న లోకాశలు నీకు ఉండడం, అవి అలాగ వంశపారంపర్యంగా వచ్చేసాయి. నువ్వు రక్షించబడినా కానీ అప్పుడప్పుడు నీలో పనిచేస్తూనే ఉన్నాయి అన్నమాట. అప్పుడప్పుడు నీలో ఏం చేస్తా చెప్పండి? కనబడుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు, వీడికి వాళ్ళ నానబుద్ధి వచ్చిందిరా, పోలా ఇంకా వీడికి,
వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చింది రాయిడికి, ఇంకా పోలా. వాళ్ళ అమ్మ కూడా ఇంతే, వాళ్ళ నాన్న కూడా ఇంతే, చిరుగుబురులాడిపోతుంటాడు. ఇగో వాళ్ళ అమ్మ బుద్ధి, వాళ్ళ నాన్న వీడికి ధనాపేక్ష ఎక్కువ వచ్చింది. వాళ్ళ నాన్న ఎప్పుడు లోక సహవాసాలు, లోక స్నేహితులు, లోక సంబంధం మనిషి. వీడికి కూడా అదే బుద్ధి వచ్చింది, వాళ్ళ అమ్మాయికి కూడా అదే బుద్ధి వచ్చింది. ఎందుకంటున్నా చెప్పండి? తండ్రి బుద్ధులు, తల్లి బుద్ధులు వాళ్ళలో కనబడుతుంటాయి కాబట్టి అంటుంటాం. బాప్తిజం పొందాడు కానీ పోలా ఇంకా ఎళ్ళలో. అందుకనే ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ ఇజ్రాయెల్ని ఐగుప్తు సైన్యం వీళ్ళని విడిచిపెట్టలా. కానీ సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి వేరైపోయింది. హల్లెలూయా. ఓ ఇజ్రాయెల్ ఏమో ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు, ఐగుప్తు సైన్యము ఎర్ర సముద్రం నశించింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఈ వర్తమానం వలన, ఈ వాక్యము వలన నీలో ఉన్న ఆ ప్రాచీన స్వభావం అంతా కూడా అందుకే మృతి నొందుతావు అన్నమాట. నీలో అసూయ చచ్చిపోతే నీవే. అందుకని అతను ఏమంటాడు? అసూయపరుడు రా. అసూయ ఉంది కాబట్టి నిన్ను కూడా అదే పేరుతో పిలుస్తారు. నిద్రపోతురా, మొత్తుగా ఉంటాడురా, చురుకుదనం ఉండదురా, అల్లిలు చెప్పడు, ఆమెను చెప్పడు, మొత్తుగా కూర్చొని ఉంటారు. అదే కోపం వచ్చిందనుకోండి, మొత్తము ఇల్లంతా పగిలిపోయేలాగా, ఇంట్లో సామాన్లన్నీ కూడా బయటకు ఎగిరిపోయేలాగా అరిచేస్తారు. ఇక్కడికి వచ్చారు మౌనంగా, కోపం ఎక్కితేనే కానీ నోరు తెరుస్తాడండి ఆయన, లేకపోతే నోరు తెరవడం. ఏమండి, కొంతమంది అలా ఉంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళని, మగవాళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నారు అనుకోకండి. వర్తమానం అనేది ఆళ్ళకేళ్ళకి వర్తిస్తుంది. ఉదాహరణకి ఎవరొకరిని తీసుకొని చెప్పాలి కాబట్టి చెప్తుంటాం. కోపం అనేది మగాళ్ళలోనే ఉంటుందేంటి, నీలో ఉండదా? కొన్ని సందర్భాలు కోపం వస్తుంది, కానీ పాపం చేయకూడదు అని బైబిల్. మీకు అర్థమైందా? ఆ కోపంతో తన్ని వేయటమో, గుద్దేయటమో, బూతులు తిట్టడము, ఏమండి మొహం తిప్పుకోవడం, ఇలాంటి అవన్నీ పాపం. అవన్నీ పాపం అన్నమాట. ఏదో అనరాని మాటలు అనేయడము, ఇంటికి రాకుండా ఉండడం, అలిగి ఎక్కడో సరే తిని పడుకొని ఉండడము, ఫోన్ చేసి తీయకుండా ఉండడం, అలగడం అన్నమాట కోపం. రకరకాల చేస్తాలని తెలిసిపోయింది. ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఏమైపోతాయనంటే ఈ వేకోచకు వర్తమానం వలన ఇంకా ఐగుప్తు సైన్యం ఎలాగైతే పారిపోయిందో అలాగే నీ నుండి ఈ లోక సంబంధం పారిపోయి, అప్పుడు నీవు వాళ్ళు ఎర్ర సముద్రం దాటి అలాగే వెళ్ళారు, నీవు కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని, అదే నువ్వు చనిపోయి మరి తిరిగి లేవడం, అదే రూపాంతరం. హల్లెలూయా. అందువల్ల అగ్ని బాప్తిజము. అందుకనే వేకుచుక్క వర్తమానం అగ్ని వంటిది. ఈ అగ్ని వంటి వాక్యం వలన లోకం నుండి నువ్వు వేరైపోతావు. లోకము నీలో చచ్చిపోతాయి, అన్ని చచ్చిపోతాయి నీలో. లోకానందాలు, లోక సంతోషాలు, లోకాశలు, లోకాపేక్షలు అన్ని మృతమైపోతాయి అన్నమాట. ఇంకా వేరైపోతాయి నీ నుండి. అర్థమైందా? నీ నుండి బయటికి వెళ్ళిపోవడమే చచ్చిపోవడం అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో ఉంటాయి అవసరమైతే పని చేయడానికి. అర్థమైందా? అదే దాని విత్తనము చనిపోయి మరలా పైకి లేవడం, తిరిగి లేవడం, పునరుద్ధానము. అందుకని మెస్సీ శరీరంతో పరిశుద్ధ పర్వతం మీద ఏమైంది? రూపాంతరం చెందింది. అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము కలిగినటువంటి వాడుగా మారాడు. ఆయన రాజ్యాన్ని ప్రదర్శించాడు అక్కడ. అలాగే నువ్వు కూడా ఏమైపోతావు అంటే ఇప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన వ్యక్తిగా మారడమే. నీ శరీరం మారిపోయింది అన్నాడు. నీ జీవితం అలా మారిందంటే నీ శరీరం అలా మారిపోయింది. అలాంటి వారు ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ బాప్తిజం, అందుకని మొదటి బాప్తిజానికి మొదటి బాప్తిజం ఏంటి చెప్పండి? నీరు, రక్తము, ఆత్మ. లోకాల్లో నీరు, మొదటి రాకడలో రక్తము, రెండవ రాకడలో పరిశుద్ధ ఆత్మ. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తే అందుకనే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ. లోకాల్లో నీతి ప్రకటించబడింది, మొదటి రాకడలో సమాధానం ప్రకటించబడింది. ఇప్పుడేమో పరిశుద్ధాత్మ ఆనందము కలుగుతుంది అనమాట ఈ వర్తమానం వల్ల. మొదటి రాకడలో మెస్సయ్య రక్తం వల్ల ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. దీనివల్ల ఏం కలుగుతుంది చెప్పండి? పరిశుద్ధాత్మ ఆనందం. అందుకంటాను, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా,
ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావాలి. ఈ గర్వము ఇవన్నీ కూడా నీలో ఏమైపోతాయి చెప్పండి? విడుదలపెట్టి వెళ్ళిపోతాయి. వదిలిపెట్టి వెళ్ళిపోవడమే నీలో చచ్చిపోవడం. రావయ్యి నీ దగ్గరికి. ఎందుకు రావయ్యా అంటే, ఆయన ఐగుప్తుకి ఇజ్రాయెల్కి మధ్య నిలిచినట్లుగానే ఆయన లోకానికి నీకు మధ్య ఆయన నిలిచాడు. కాబట్టి ఈ వాక్యము అవి రానియకుండా, లోకాన్ని రానియకుండా చేస్తే కోపము, కక్ష, దేశము, గర్వము, అహంకారము, ఏమంటే లోకాశలు, ఇవన్నీ కూడా నీలోని రాకుండా ఈ వాక్యం ఏం చేసి చెప్పండి. అందుకని వాక్యం వినాలనేది. ఆదివారం విన్నాను కదా, సరిపోతులే, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మంచం ఖాళీగా ఉంది కదా, పడుకుంటానులే, పడుకుంటే అలాగ పడుకుంటాను. ఎందుకు రావాలి? వాక్యం వినడం వలన ఆయన నీకు లోకానికి మధ్య ఆయన నిలుస్తాడు. అప్పుడు నువ్వు నీతి, సమాధాన, పరిశుద్ధ ఆత్మానందంలో ప్రవేశిస్తావు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అదే పునరుద్ధానము, అదే అగ్ని బాప్తిజము. ఈ వర్తమానం వినడం వలన నువ్వు అగ్ని బాప్తిజం పొందుతున్నావు. అందుకని ఇక మరి అన్నడు ఐగుప్తు సైన్యం కనబడలేదన్నాడు. అగ్ని బాప్తిజం పొందితే మరి అన్నడు కూడా ఈ పాత ఇవన్నీ కూడా నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చినవి, తాత ముత్తాతల ద్వారా వచ్చినవన్నీ కూడా పూర్తిగా తీసివేయబడి ఆ దేశానికి సంబంధించినటువంటి స్వభావాన్ని, ఆ రాజ్య స్వభావాన్ని పొందుకొని అది, అందుకని అగ్ని బాప్తిజం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అగ్ని బాప్తిజం ఇచ్చి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. అగ్ని ఏం చేస్తే చెప్పండి? పొట్టునంతా కాల్చేస్తుంది, వేరు చేత. అందుకని ఈ చివరి కాలంలో అందుకని ఇంకప్పుడు ఇంకెవరు కూడా ఇదిగో వాళ్ళ తాత బుద్ధి ఇంకా పోలేదురా మా ఆయనకి, వాళ్ళ నాన్న బుద్ధి ఇంకా పోలేదురా మా ఆయనకి అని అందరూ ఎవరు. ఇదిగో మా ఆవిడకి మా అత్తగారి బుద్ధి, వాళ్ళ అమ్మగారి బుద్ధి ఏం బాలా, వాళ్ళ అమ్మగారు కూడా అలాంటిదే, గయ్యాలిదే, గొడవలకు ముందుండదు, తనులాటకు ముందుండదు. ఒక మాట అంటే చాలు 10 మాట్లాడది. వాళ్ళ అమ్మ బుద్ధి బాలా దీనికి ఏమండి అంటారు. అదే నువ్వు అగ్ని బాప్తిజం పొందావు అనుకో, వాళ్ళ స్వభావాలు నీలో కనపడవు. మెస్సయ్య స్వభావం, ఆ రాజ్య స్వభావం, ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందం నీలో కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇది పిల్లారా, అగ్ని బాప్తిజం ద్వారా ఇప్పుడు క్రింద నుండి పైన పుడుతున్నావా ఆయన మనిస్తారు, పైకి వెళ్ళడం అన్నమాట. అందుకనే తల్లి గర్భములో నుండి బిడ్డ ఎలా బయటకు వచ్చాడు, అలాగే నువ్వు బాప్తిజం పొందుడు ద్వారా పైనుండి కిందకు వచ్చావు. ఇప్పుడు అగ్ని బాప్తిజం ద్వారా భూమి మీద నుండి మధ్యాకాశంలో ఉంటావు, ఆయన మనిస్తావు. ఈ లోకం నుండి అక్కడ పుడతావు. అక్కడికి పుట్టడమే ఈ లోకం అనే గర్భములో నుండి అక్కడ పుడతావు. అంటే అక్కడికి వెళ్ళడమే. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఆ మధ్యాకాశములో మనము ఆ పుత్రదాత వృక్షపు సంతానముగా అక్కడ ఉండబోతున్నాము. ఎందుకంటే ఆయనలో నుండి పుట్టాము కాబట్టి, ఆయన వారమై ఉన్నాం కాబట్టి, ఆయన సంతానమై ఉన్నాం కాబట్టి, అందుకని ఆ పెండ్లి విందులో అందరం ఉంటాం. ఆయన మనిస్తారు. కొంతమంది ఏమంటారంటే భూమి మీద పెండ్లి విందు జరుగుతుంది, శ్రమకాలం జరుగుతుందని చెప్తుంటారు. అలాంటి దుర్బోధలు నమ్మకండి. పెండ్లి విందు అంటే పిల్లారా, ఆ పెండ్లి విందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అపోస్తులు, బ్రహ్నాం గారు, జాన్సన్ గారు అందరూ ఉంటారు. అందరితో మాట్లాడతాం, అందరితో కలిసి ఆ పెండ్లి విందులో ఉంటాం. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రహ్నాం గారు అన్నారు, వివాహం అనేది కూడా అక్కడ జరుగుతుంది అన్నాడు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? ఆయనే లోకానికి వధువుకి మధ్య నిలిచి ఆమెలోనికి లోకాన్ని రానివ్వకుండా ఏమైపోతాడు చెప్పండి? వేరుపరచడానికి ఆయన వచ్చాడు. వేరుపరిచి తీసుకుని వెళ్ళడానికి, లోకముని తెంచివేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన రాజ్యంలో ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. నువ్వు కూడా ఎవరిని చూసినా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమే, వాళ్ళని చూడగానే ప్రేమ కలగాలి తప్ప ఏదో వేరే వేరే ఆలోచనలు నీలో పుట్టకూడదు. వేరే వేరే ఆలోచనలు ఏ సహోదరుల మీద నీకు ఉండకూడదు. వాళ్ళతో ఏముండాలి చెప్పండి? నేను చూడగానే ప్రేమ. యోసేపుకి ఆ సహోదరులు చూడగానే
ఏం పుట్టుకొచ్చింది చెప్పండి? ప్రేమ పుట్టుకొచ్చింది. కానీ నీ సోదరులు చూడగానే నీకు అసూయో, గర్వమో, ఈర్ష్యో, కుళ్ళు ముఖమో, అయ్యో ఏ పుట్టిన అంటే నీలో ప్రేమ లేదని అర్థం. ప్రేమ అంటే నీకు హాని చేసిన వారిని చూడగానే వాళ్ళని కలుసుకున్నందుకు వాళ్ళని ప్రేమించి ప్రేమతో వాళ్ళని హత్తుకుంటావు. ఆయన హల్లెలూయా, హత్తుకోవాలనిపిస్తుంది. చూడండి, బైబిల్లో మనము రూతు, ఓర్పా ఉన్నారు. నయోమి ఉంది. అమ్మా నేను ముసల్దాన్ని అయిపోయాను, మీ ఇద్దరు ఈ భర్తలు చనిపోయారు. ఎంతమంది కోడళ్ళు ఆమెకి? 2 కోడలు చనిపోయారు. అంటే కొడుకులు చనిపోయారు. నేను ఇప్పుడు వృద్ధురాలు అయిపోయాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని మన పిల్లలు కానీ అంటే మీ ముసళ్ళు అయిపోతారు. కాబట్టి ఇది అయ్యే పని కాదు, మీ ఊరు మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే వాళ్ళు అన్యులు అని అంటే వార్ప ఏం చేసింది చెప్పండి? ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసింది చెప్పండి? హత్తుకుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకే బ్రహ్నాం గారు అంటారు, నయోమి ఇశ్రాయేలుకి ఛాయగా ఉంది. అలాగే రూతు అయినట్లయితే అన్యవధుకి ఛాయగా ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాగే ఈనాడు కూడా నువ్వు మెస్సీని హత్తుకోవాలి. సహోదరుల పట్ల ఆ విధంగా హత్తుకున్నాడు. ఆ ప్రేమ అనమాట. హత్తుకోవడం అంటే ఏమిటి చెప్పండి? అంత ప్రేమ కలిగి ఉండడం అనమాట. అంత ప్రేమ కనపడాలి నీలో. ప్రేమ కనపరచాలి. చివరి కాలంలో ప్రేమను వ్యక్తపరచాలి. మాటల ద్వారా, క్రియల ద్వారా ఆ ప్రేమను ఏం చేయాలి చెప్పండి? వ్యక్తపరచాలి. ఆ ప్రేమను బట్టి ఆయన తీసుకుపోతాడు. ప్రేమ కలిగి, ఎందుకంటే లోకంలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చదువులు చూసి, డిగ్రీలు చూసి, ఏం చదివావు, ఏమిటి, నీకు అనుభవం ఉందా, ఇవన్నీ చూసి తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇస్తారు. కానీ పరలోక రాజ్యాన్ని చదువు చూసి, డిగ్రీలు చూసి, ఏ కాలేజీ చదివావు? మంచి కాలేజీ చదివావు. ప్రగతిలో చదివా, ఆదిత్యాలో చదివా, మంచి కాలేజే. చైతన్యంలో చదివా, ఇంకా మంచి కాలేజే. మంచి కాలేజీని చదివా, వెరీ గుడ్. అయితే మా కంపెనీలోకి రా. చదువులు చూసి, చదివిన కాలేజీని బట్టి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వచ్చు. అది పరలోక రాజ్యం. అని ఎన్నిక అలా కాదు, ప్రేమను చూసి తీసుకెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా. ఇతరులో ప్రేమ ఉందా లేదా? ఈమెలో ప్రేమ ఉందా లేదా? సహోదరిని ఎలాగ ప్రేమించాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఆయన. నిన్ను వలె నిన్ను ఎలా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. ఆ ప్రేమను చూసే, ఆ నీతిని చూసే, ఆ సమాధానం చూసే, ఆ పరిశుద్ధాత్మల ఆనందాన్ని చూసి నిన్ను తీసుకుపోతాడు. అందుకని ప్రేమ ఉన్నప్పుడే ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. కానీ నీలో ద్వేషమున్నా, అసూయున్నా అక్కడ నీతి ఉండదు, సమాధానం ఉండదు, పరిశుద్ధాత్మ ఆనందం ఉండదు. కానీ అక్కడ దుఃఖము, కన్నీరు, తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, గొడవలు ఉంటాయి అక్కడ. అందుకని ప్రేమ ముఖ్యం. అది చివరి కాలంలో కలిగి ఉండండి. అందుకని ప్రేమతో చేయండి. ఏది చేసినా కూడా ఏం చేయాలి చెప్పండి? సనుక్కుంటున్నావు, గొనుక్కుంటున్నావు, అది శ్రమ అయినా కానీ ఆనందంతో చేయమన్నారు బ్రహ్నాం గారు. ఉదయమే పంపించి రాత్రి పంపించాను దాన్ని. బ్రహ్నాం గారు ఏమన్నారంటే, అది సంతోషంగా చేయండి, అదేదో బరువుగా మీరు అభిప్రాయపడకుండా ఆయన కార్యాలు, ఆయన సంబంధించిన ఏమైనా కానీ ప్రేమతో, ఆనందముతో చేయండి. అంటే శ్రమను కూడా ప్రేమగా, ఆయన పనుల్ని ప్రేమతో ఆనందంతో చేయండి అన్నాడు. చదువుకుంటూ, గోరుకుంటూ, తిట్టుకుంటూ, పాస్టులు ఇంతే, విశ్వాసులు ఇంతే అని అనుకుంటూ, ఎవడు చేస్తాడేంటి అని మనసులో అనుకుంటూ నువ్వు చేసేవనుకో ఏమీ ఉపయోగం లేదు. ప్రతిఫలం లేదు. అందుకని సనిగి గొనిగి వెళ్ళలేదు కానాలు. అర్థమైందా? సనిగి గొనిగి మమ్మల్ని ఎందుకు ఐగుప్తుని తీసుకొచ్చారు? ఐగుప్తులో అవి లేవా, ఇవి లేవనా, సమాధులు లేవనా, ఎక్కడ సమాధులు చేయడానికి తీసుకొచ్చారు మమ్మల్ని? ఒక ఏంటి అరణ్యంలో తెప్పడం ఏంటి, అలాగేంటి, ఇలాంటి ఇబ్బందులు ఏంటి? కూడా కొన్నిసార్లు నేను సహోదరులు కూడా కొన్నిసార్లు అలా అంటుంటారు, ఆ పనులు ఏంటి, ఈ పనులు ఏంటి, ఇబ్బందులు ఏంటి, మాకు సమస్యలు ఏంటి, అదేంటి, ఇదేంటి చదువుకుంటూ ఉంటారు ఆ పనులను బట్టి. అలాగే సర్వశక్తిమంతుడు మోషే మీద చదువుకున్నాడు. చదువుకొని వెళ్ళలేదు వాడు. సనగకూడదు బైబిల్లో. సహోదరుని మీద సనగొద్దు. ఆ ఆత్మ నన్నే రమ్మని ఫోన్ చేస్తాడు ఏంటి కాబట్టి చదువుకుంటారు కొన్నిసార్లు. సనగకూడదు మనం, వణకూడదు మనం.
ప్రేమతో నిండి ఉండాలి. ఆయన నామనిస్తాడు. ఆయన చూడండి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. ఆ ప్రేమ అప్పుడు నీతిగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, పరిశుద్ధాత్మ ఆనందముతో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. మనం ఎత్తబడే సమయంలో ఉన్నాం. అగ్ని బాప్తిజం ఇప్పుడు అవసరం. అగ్ని బాప్తిజం అంటే అది లోకం నుండి నేను తెంచివేస్తే, అందుకని అగ్ని మేఘముగా ఆయన ఉన్నాడు అక్కడ. అగ్ని ఏం చేసింది చెప్పండి? వాళ్ళది లోకము నుండి వేరు చేసింది. ఇప్పుడు కూడా నీ హృదయంలో ఈ వాక్యం, అగ్ని వంటి వాక్యము లోకా నుండి వేరు చేస్తాడు. అందుకని లోకాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు ఆయన. లోకం నుండి వేరేటువంటి సమయము ఇదే. వేరు కాకపోతే ఏమవుతాయా? నేను ఇలాగే ఉంటాను అంటే విడవబడి ఐగుప్తు సైన్యం ఎలా నశించిపోయారో నువ్వు కూడా నశించి. కాబట్టి అందుట్లో ఏ అనుమానము లేదు. అక్కడ పాత నిబంధనలో వేకువజామున ఏం జరిగిందో ఇప్పుడు కూడా అది జరుగుతుంది. అర్థమైందా మీకు? తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.